మంచిది ప్రియులారా, ఇప్పటి వరకు కూడా అమూల్యమైనటువంటి మాటలు అందించినటువంటి మన ఆత్మీయ సహోదరులకు నా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యాన్ని వినడానికి ఆసక్తితో చేరివచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడును అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. బాగున్నారా? చాలా రోజుల తర్వాత మరలా మీ అందరితో కలిసి దేవుని వాక్కులను ధ్యానించుకోవడం అన్నది నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ దేవాది దేవుని మహాకృపను బట్టి మరలా మీ ఎదురుగా నిలవబడి దేవుని మాటలను గూర్చి కలిసి ఆలోచించే గొప్ప ధన్యతనిచ్చినందుకు ఆ దేవాది దేవునికి నా హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడిచ్చినటువంటి ఈ సమయాన్ని వృధా చేయక మరికొద్ది నిమిషాల పాటు మన వాక్యాన్ని ధ్యానించడానికి దేవుని సహాయాన్ని అర్థిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాము. ప్రార్థన. పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు అయినటువంటి మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, మీ పవిత్రమైనటువంటి ప్రేమకు, మీరు మా పట్ల చూపిస్తూ ఉన్నటువంటి మీ ఉచితమైన అపారమైనటువంటి కృపకు ప్రభు అయిన క్రీస్తు వారి పేరట మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. దేవా, ఈ దినమున నాయన మీ పిల్లల ఎదుట నిలవబడి తండ్రి మీ వాక్కులను గురించి ఆలోచన చేయడానికి మీరు నాకు ఇచ్చినటువంటి ఇంత గొప్ప భాగ్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. దేవా, మీ పిల్లలతో కలిసి నాయన మీ మాటలు పంచుకుంటూ ఉండగా మీ సహాయమును నాకు దయచేయండి తండ్రి. నన్ను నేను కనుపరుచుకొనక మిమ్మల్ని మహిమపరిచే ఒక పాత్ర వలె నన్ను వాడుకొనండి. విత్తబోతున్న ప్రతి మాటను కూడా నాయన మీ పిల్లలమైన మా హృదయాలలో ఫలింపచేసి మీరు కోరుకున్నటువంటి ఫలాలిచ్చే బిడ్డలుగా మేము జీవించుటకు మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ప్రభు అయిన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను మా కన్న తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో మరికొద్ది నిమిషాల పాటు మన వాక్యాన్ని ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, భూమి మీద మానవుని పుట్టుక అన్నది చాలా ప్రత్యేకమైంది. ఎందుకు ప్రత్యేకమైంది అని మనం ఆలోచన చేస్తే, దేవుడు తన స్వరూపమందు తన పోలికలో మానవుణ్ణి సృజించాడు కాబట్టి. కానీ చింతించాల్సిన విషయం ఏంటి అంటే, దేవుని స్వరూపాన్ని దేవుని పోలికను కలిగి మానవుడు పుట్టిన తరువాత కొద్ది కాలానికే పాపానికి దాసుడైపోయాడు, పాపానికి బానిసైపోయాడు. ఎప్పుడైతే మనిషి పాపపు స్వభావాన్ని ధరించుకున్నాడో వెంటనే మనిషి యొక్క ఆయుష్కాలం అనేది తగ్గిపోతూ వచ్చింది. ప్రారంభంలో మానవుని జీవిత కాలం ఎంతయ్యా అంటే 1000 సంవత్సరాలు. ఎక్కువ కాలం బతికిన వ్యక్తి ఎవరయ్యా అంటే మనం వెంటనే ఏమని చెప్తాం? మెతుషెలా గారు అని చెప్తాం, 969. ఆ తర్వాత కాలం గడిచే కొలది కొద్ది కాలానికి ఈ 1000 సంవత్సరాలు కాస్త 120 సంవత్సరాలకు వచ్చేసింది. ఇప్పుడు మనిషి జీవిత కాలం ఎంతయ్యా అంటే 120 సంవత్సరాలు. ఆ తర్వాత కాలం గడుస్తూ ఉండగా మరికొంతకాలం వచ్చేటప్పటికి ఆ 120 సంవత్సరాలు కాస్త 70 సంవత్సరాలకు వచ్చింది. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అంటే ఎన్ని పెరిగాయి? 10 సంవత్సరాలు పెరిగాయి. 10 సంవత్సరాలు పెరిగినా ఆ 10 సంవత్సరాలు ఎలా ఉంటాయని చెప్పాడు? ఆయాసం, దుఃఖమే. అంటే 10 సంవత్సరాలు హ్యాపీగా ఏం బతుకు, ఆ 10 సంవత్సరాలు కూడా బాధపడుతూ దుఃఖపడుతూ, ఎవరో ఒకళ్ళు చేసి పెడుతుంటే, ఎవరో ఒకళ్ళు అందిస్తూ ఉంటే, ఎవరో ఒకళ్ళు సహాయం చేస్తూ ఉంటే అలా బతుకుతూ ఉండాలి. అంటే ఒక మనిషి మీద ఆధారపడే ఆయాసంతో బతకాల్సిందే, జరిగిపోయినవన్నీ నెమరు వేసుకుంటూ దుఃఖపడాల్సిందే. అంటే ఆ 10 సంవత్సరాలు కూడా సంతోషంగా ఉండేదేమీ లేదు. అంటే 70-80 సంవత్సరాలకు వచ్చేసింది. ఆ తర్వాత కొంతకాలం అయిపోయేటప్పటికీ మనిషి జీవిత విధానాన్ని ఏమని చెప్పాడో తెలుసా దేవుడు? కొన్నిసార్లు మాట్లాడుతూ మనిషి యొక్క జీవిత కాలము గడ్డి పువ్వు లాంటిది అన్నాడు. గడ్డి పువ్వు ఎన్ని రోజులు ఉంటుంది? ఉదయం పూసి అస్తమయానికి, సాయంత్రానికి వాడిపోద్ది.
అంటే గడ్డి పువ్వు ఒక్క జీవితం ఒక్కరోజు మాత్రమే, ఒక రోజు కూడా కాదు, 12 గంటలు మాత్రమే. అంటే ఒక పూట, కొంత సమయం మాత్రమే అలాంటి జీవితం మానవునిది అని మాట్లాడాడు. ఇంకా కొన్నిసార్లు మనం ఆలోచన చేస్తే మనిషి యొక్క జీవితమట నేలను ఒలికి మరలా ఎత్తలేని నీటి బిందువు లాంటిదట. ఒక నీటి బొట్టు నేల మీద పడేయండి, వేసిన తర్వాత వెంటనే మళ్ళీ తీయడం కుదురుద్దా? అస్సలు కుదరదు. ఒకసారి పడిన తర్వాత మరలా అది తీయడం అనేది అసాధ్యం. ఎంతసేపు పడుతుంది నేల బొట్టు చినుకు? చాలా తక్కువ సమయం, క్షణాల్లో జరిగిపోయే పని అది. అంటే మనిషి జీవితం క్షణమాత్రం ఉండేది అన్నట్టుగా చెప్తున్నాడు. మరికొన్నిసార్లు మనం మాట్లాడుకుంటూ వెళితే కొన్నిసార్లు అంటాడు కదా, మనిషి యొక్క జీవితము ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది అన్నాడు. ఆవిరి ఎంతసేపు ఉంటుంది? మీరు వంట చేసేటప్పుడు ఇలా మూత తీసి పక్కన పెట్టి అబ్జర్వ్ చేయండి, ఎంతసేపు ఉంటుంది? క్షణాలు. చాలా సింపుల్గా ఉండే వాటితో పోలుస్తున్నాడు. మనిషి జీవితం గడ్డి పువ్వుని చూసి నేర్చుకోండి. క్షణాలలో మాత్రమే ఉంటాయి, రోజులు మాత్రమే, కొన్ని గంటలు మాత్రమే అన్నాడు. అంటే మనిషి జీవితం ఒక్కసారి నేల మీద పడిన నీటి బిందువుని చూసి నేర్చుకోండి, అంత తక్కువ జీవితం అన్నాడు. ఆవిరి లాంటిది, క్షణాల్లో పోయేటటువంటి ఒక ఆవిరి లాంటిదే మనిషి బ్రతుకుని మాట్లాడుతున్నాడు. 1000 నుంచి 120కి, 120 నుంచి 70కి, మహాబలం ఉంటే ఒక 80కి, అది కూడా ఎక్కడో జరుగుద్ది. మనం ఇవన్నీ వినగానే మనిషి జీవితం చాలా చిన్నదండి అని చెప్పగానే కొంతమంది అడుగుతారు కదా వెంటనే, మరి మా ఇంటి పక్కన ఆవిడ 120 సంవత్సరాలు బతికిందండి అని మాట్లాడతాం, అవునా? కొంతమంది పెద్దవాళ్ళు చూడండి, అక్కడక్కడ 100 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉంటారు, 110 ఏళ్ళు బతికిన వాళ్ళు ఉంటారు, 102 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉంటారు, 100 పైన బతికిన వాళ్ళు కనీసం ఒక 2-3 అన్నా కనపడుతుంటారు మనకి. మరి వాళ్ళు ఎందుకు అలా ఉంటున్నారు అంటే వాళ్ళ స్థితిగతులు వేరు. వాళ్ళు తిన్న ఆహారం కావచ్చు, వాళ్ళు ఉన్నటువంటి మానసిక స్థితి కావచ్చు, వాళ్ళ పరిస్థితులు కావచ్చు, అన్ని చోట్ల జరగవు అవన్నీ. ఎక్కడో కొంతమంది బతుకుతారు. ఆ బతికిన బ్రతుకు కూడా సంతోషంగా బతుకుతున్నారని మనం చెప్పలేం. మానవుని జీవితము చాలా చిన్నది, చాలా చిన్నది. ఆ కొద్దిపాటి కాలాన్ని కలిగినటువంటి మనిషికి, లేక కొద్ది దినాలు మాత్రమే ఆయుష్కాలం ఉన్నటువంటి ఆ మనిషితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? చూద్దాం ఒక్కసారి. యాకోబు గారు రాసినటువంటి పత్రిక, యాకోబు గారు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. 4వ అధ్యాయము 14వ వచనం. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. ఏమన్నాడు? మనిషి కొద్దిపాటి జీవిత కాలాన్ని కలిగిన నీకు తెలియని సంగతి ఏంటో తెలుసా? రేపేమి జరుగునో నీకు తెలియదు. మనిషికి చెప్తున్నాడు, మనిషి రేపేం జరుగుతుందో నీకు తెలీదు. రేపేం జరుగుతుందో తెలియదు అన్నాడు అంటే తెల్లవారిన తర్వాత ఏం జరుగుతుందో తెలియదని మాత్రమే కాదు, రేపు భవిష్యత్ దినాలు ఎలా ఉండబోతున్నాయో నీకు తెలీదు. రేపటి రోజున నువ్వు ఉంటావో ఉండవో నీకు తెలీదు. రేపటి రోజున నువ్వు 4 మెతుకులు తింటావో తినవో నీకు తెలీదు. రేపటి రోజున నీ పిల్లలు నీ చేతికి వస్తారో రారో నీకు తెలీదు. రేపటి రోజున అసలు నీ భవిష్యత్తు ఎలా ఉంటుందన్న సంగతి అసలు నువ్వు ఆ పరిస్థితిని ఆలోచించలేవన్నాడు. తెలియదు నీకన్నాడు. రేపు ఎలా ఉంటుందో తెలియదు అని చెప్పగానే చాలామందికి వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? రేపు ఎలా ఉంటుందో తెలియదు అన్నాడు కాబట్టి ఈరోజు నచ్చిందల్లా చేసేయాలి, ఈరోజే కంటికి నచ్చిందల్లా చూసేయాలి, ఈరోజే ఏదనిపిస్తే అది ఆలోచించాలి, ఈరోజే ఒంటికి ఏదనిపిస్తే అది చేసేయాలి, తినాలి, తాగాలి, హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. ఈ జీవితం అంతా ఈరోజే కాబట్టి అనుభవించాల్సిందంతా అనుభవించేసేయాలి అని ఇంత పాపాన్ని మూటగట్టుకుంటున్నారు సమాజంలో. రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు అని చెప్పాడు అంటే ఈ రోజు అనేది నీకుండగానే జాగ్రత్త పడిపో అని చెప్తున్నాడు. రేపేం జరుగుతుందో నీకు తెలియదు అన్నాడు అంటే ఈరోజు నీ చేతిలోనే ఉంది కాబట్టి ఈరోజు నువ్వు జాగ్రత్త పడాలి అని సంకేతాన్ని ఇస్తున్నాడు దేవుడు. ఈరోజు జాగ్రత్త పడాలన్నాడు. రేపు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఈరోజు జాగ్రత్త, ఈరోజు జాగ్రత్త అని మాట్లాడుతున్నాడు. అంటే ఎప్పటికప్పుడు ఈరోజు జాగ్రత్త అని మనం అనుకుంటూ బ్రతుకుతుంటే జీవితాలు ఎంత బాగుంటాయి, చాలా బాగుంటాయి.
మరి ఈరోజు ఏం చేయాలయ్యా అని మనం ఆలోచన చేస్తే అంటున్నాడు కదా, చూద్దాం ఒక్కసారి. గలతీలకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ఏమన్నాడు? మోసపోకుడి. రేపు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఈ రోజంతా అనుభవించేద్దాం అనుకుంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నట్లే. రేపు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఈరోజు బాగా తాగేసి తినేసి అనుభవించేసి సుఖపడిపోయి ఏదో ఒకరోజు చచ్చిపోతాం కదా, ఏ రోజుకి ఆ రోజు సంతోషపడదాం అని నువ్వు అనుకుంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నట్లే. దేవుడు వెక్కిరింపబడడు అని మాట్లాడుతూ అంటున్నాడు కదా, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏమన్నాడు? రేపేం జరుగుతుందో నీకు తెలియదని మాట్లాడి ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక మాట అంటున్నాడు కదా, మనుష్యుడు ఏమి విత్తుతాడో ఆ పంటే కోస్తాడు. రేపటి రోజున నువ్వేదైతే కోస్తావో అది ముందే ఏం చేస్తున్నావు? విత్తుతున్నావు. ఈరోజు నువ్వు ఏదైతే విత్తుతున్నావో రేపటి రోజున అదే నువ్వు కోసుకుంటున్నావు అన్నాడు. ఇప్పుడు మనం ఉన్నాం, గోధుమలు విత్తామనుకోండి, ఏ పంట కోస్తాం? గోధుమ పంటే కోస్తాం. అవునా? గోధుమలు కోసుకుంటాం కాలం వచ్చినప్పుడు. బియ్యం గింజలు విత్తామనుకోండి, వడ్లు విత్తామనుకోండి, ఏ పంట కోసుకుంటాం? వరి పంట కోసుకుంటాం. అవునా? 3 నెలలకో 4 నెలలకో ఆ పంటే కోస్తాం. లేదా ఇంకేదో గింజలు విత్తామనుకోండి, మనం ఏ గింజలైతే విత్తామో వాటి కాలం పరిపూర్ణమైనప్పుడు అది 3 నెలలైనా 4 నెలలైనా 5 నెలలైనా ఎన్ని నెలలైనా సరే మనం విత్తినటువంటి ఆ గింజలను బట్టే ఆ పంట కోసుకుంటాం. ఇప్పుడు వ్యవసాయానికి పొలం పంటను గూర్చి మాత్రమే చెప్పట్లేదు దేవుడు, మన జీవితం అనే పంట గురించి కూడా చెప్తున్నాడు. నువ్వు ఎదుటివాడి జీవితంలో ఈరోజు ఏదైతే విత్తుతున్నావో ఒకానొక రోజున అదే పంట నీ జీవితంలో కోసుకుంటావు. విత్తేటప్పుడు సంతోషంగా ఉండొచ్చు నీకు, కానీ కోసేటప్పుడే బాధ అనిపిస్తుంది అన్నాడు. ఈరోజు ఎదుటివాడి జీవితంలో నువ్వు ఏ విత్తనాలు విత్తుతున్నావో ఒకానొక రోజు నీ జీవితంలో కూడా అవే కొయ్యాల్సి వస్తుంది. నిజంగా ఈ మాట చదివినప్పుడు పిల్లలు చాలా భయం అనిపించింది. నిజంగా కొన్ని క్రైస్తవ కుటుంబాలలో ఈ మాటకు విలువ తెలియదేమో అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని కుటుంబాలు చూడండి, చాలా విచిత్రమైనటువంటి విధానం, జీవిత విధానం కనపడుతూ ఉంటుంది. చాలామంది వివాహం అయిపోయిన తర్వాత భర్తలు, పురుషులకు ఉండే ఆలోచన విధానం ఏంటి అంటే పొరుగు వాడిని ఎక్కువ ఆశపడుతూ ఉంటారట. మన ఇంట్లో ఒక ఆడపిల్లని, చెల్లిని కానీ అక్కను కానీ భార్యను కానీ, మన ఇంటి ఆడపిల్లని ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి, మనకు అస్సలు నచ్చదు. ఇది ప్రతి కుటుంబంలో ఉండేదే. అసలు నచ్చదు, తీసుకోలేని దాన్ని. తీసుకోలేనప్పుడు నువ్వు మాత్రం ఎదుటివారి ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలని నీచంగా ఎలా చూస్తావు? మీ అక్కని ఎవరైనా చూస్తే నీకు నచ్చదు, కానీ నువ్వు మాత్రం పక్కింటోడు అక్కని ఇష్టం వచ్చినట్లుగా చూడొచ్చు. నీ చెల్లిని ఎవరైనా ఏమంటే నీకు అస్సలు నచ్చదు, తట్టుకోలేవు నువ్వు, కానీ ఎదురింటి వాళ్ళ చెల్లిని మాత్రం నువ్వు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడొచ్చు. అంటే నీ కుటుంబంలో ఆడపిల్లలను చూస్తే నీకు అంత బాధ అనిపించినప్పుడు ఎదుటివారి కుటుంబంలో ఆడపిల్లలను చూస్తే వాళ్ళకి బాధ అనిపించదా? అంటే నువ్వు విత్తిన దాన్ని బట్టి నీ ఇంట్లో కోసుకునే సమయం వచ్చేటప్పటికి నీకు ఎందుకు అంత నచ్చట్లేదు? దావీదు కూడా ఇలానే ఆలోచించాడు ఒకసారి. అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నా సరే పొరుగువాడిదే కావాలనుకున్నాడు. పొరుగువాని భార్య కావాలనుకున్నాడు. ఉరియా భార్యని ఇష్టపడ్డాడు, కావాలని తెచ్చుకున్నాడు. పాపం చేయాల్సిందంతా చేసేసాడు, అవ్వాల్సిందంతా అయిపోయింది. మొత్తం జరిగిపోయిన తరువాత దేవుడు పోనీలే క్షమించేసానని వదిలేశాడా? క్షమించిన శిక్ష మాత్రం అనుభవించాల్సిందే అన్నాడు. ఉరియా జీవితంలో వాళ్ళ బ్రతుకుల్లో నువ్వు విత్తనాలు విత్తేసావు, వాడి భార్యను తెచ్చుకున్నావు, వాడిని చంపేశావు, అంతా అయిపోయింది. అమ్మ స్నానం చేసి వెళ్ళిపోతే పవిత్రంగా అయిపోతావు అనుకున్నావు, కానీ దానికి ప్రతిఫలంగా నువ్వు విత్తనాన్ని బట్టి ఆ పంట కోయాల్సి వస్తుంది దావీదు అన్నాడు. ఎలా కోస్తావో తెలుసా? ఉరియా భార్యని ఎవ్వరు చూడకుండా చీకట్లో తెచ్చుకొని పాపం చేసావు కాబట్టి నీ భార్యను మాత్రం పరాయివాడు వెలుగులోనే పాడు చేస్తూ ఉండగా దూరంగా నిలబడి చూసే రోజులు వస్తాయన్నాడు. అలాంటి రోజులు వస్తాయని మాట్లాడాడు. అంటే నువ్వు విత్తినటువంటి పంటకు, నువ్వు విత్తినటువంటి గింజలకు ఖచ్చితంగా అది కోసుకునే తీరాలి, తినాల్సిందే నువ్వు అన్నాడు. ఎంత దౌర్భాగ్యమైన విషయం ఇది!
యోబు గారి జీవితంలో మాత్రం ప్రియులారా దావీదు కంటే గొప్పగా ఆలోచించాడు యోబు గారు. విత్తనాలు విత్తేటప్పుడే నేను ఏ విత్తనాలు విత్తితే ఆ పంట కోసుకునే పరిస్థితులు వస్తాయని గ్రహించి ఎంత జాగ్రత్తగా ముందే ఆలోచించేవాడు తెలుసు యోబు. దావీదు గారి కంటే గొప్పగా కనపడుతూ ఉంటాడు యోబు గారు ఇలాంటి పరిస్థితుల్లో. చూద్దాం ఒకసారి యోబు గారు ఎలాంటి వాడు. యోబు గ్రంథము 31వ అధ్యాయము 8వ వచనం నుండి. యోబు గ్రంథము 31వ అధ్యాయము 8వ వచనం. నేను విత్తిన దానిని వేరొకడు భుజించునుగాక, నేను నాటినది పెరికివేయబడునుగాక. నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగువాని ద్వారమున నేను పొంచి ఉన్న ఎడల, నా భార్య వేరొకని తిరగలి విసురునుగాక, ఇతరులు ఆమెను కూడుదురుగాక, అది దుష్కామ కార్యము. ఏమన్నాడు యోబు గారు? ఆయనే అనుకుంటున్నాడు, నేను విత్తుతూ ఉంటే ఆ విత్తనాలు వేరొకడు కోసే పరిస్థితి వస్తుందేమో అని భయపడుతున్నాడు ముందే. ఇంకా అంటున్నాడు కదా, నేను హృదయమున పరస్త్రీని మోహిస్తే, పరాయి స్త్రీని కావాలి అని నేను హృదయంలో ఆశపడుతూ ఉంటే, పరాయి స్త్రీని అనుభవించాలి అని నేను ఆరాటపడుతూ ఉంటే, పొరుగువాడి వాకిలి దగ్గరకు వెళ్ళి, పొరుగువాడి గుమ్మం దగ్గర నుంచొని, పొరుగువాడి ఇంటిలోది నేను ఆశపడుతూ అక్కడే ఉండిపోతే, నా భార్య కోసం ఎవడో నా ఇంటి దగ్గర గుమ్మంలో కూర్చునుగాక అని మాట్లాడాడు. నా భార్య వేరొకరిని తిరగలి విసురునుగాక అని మాట్లాడాడు. అంటే నేను ఒకడు భార్య కోసం చూస్తూ ఉంటే నా భార్య కోసం కూడా ఎవడో ఒకడు వస్తాడని మాట్లాడుకుంటున్నాడు ఆయనే. ఎంత గొప్ప మనసు! అంటే నా భార్య దగ్గర పాపం జరగకుండా ఉండాలి అంటే నేను వేరే వాళ్ళ దగ్గర పాపం చేయకుండా జాగ్రత్త పడాలనే విజ్ఞత ఎవరికుంది? యోబు గారికి ఉంది. కానీ మహారాజుగా ఉన్నటువంటి దావీదు గారికి ఆనాడు లేకపోయింది. ఎవ్వరికి తెలియదు కదా అనుకున్నాడు. కానీ యోబు చూడండి, నేను తప్పు చేస్తే నా కుటుంబంలో కూడా తప్పు జరుగుతుంది. నేను పరాయి వాడి జీవితాన్ని నాశనం చేస్తే నా కుటుంబంలో వాళ్ళ జీవితాలు ఎవడో ఒకడు నాశనం చేస్తాడు. నేను పరాయి స్త్రీని కోరుకుంటే నా భార్యను కూడా పొరుగువాడు ఎవడో కోరుకుంటాడు. అంటే నేను ఇక్కడ విత్తుతున్న దాన్ని బట్టి నా కుటుంబంలో కోసుకునే పరిస్థితి వస్తుంది అనుకున్నాడు. కాబట్టే ఎక్కడ తప్పు చేయడానికి యోబు గారు ఎక్కడ సాహసించలేదు ప్రియులారా. అంత గొప్పవాడు యోబు గారు. ఈరోజు మనకి ఈ భయం లేకపోయింది. అందుకే మన ఇంట్లో వాళ్ళని ఎవ్వరు ఏమనకూడదు అనుకుంటాం, మన ఇల్లు జాగ్రత్తగా ఉండాలనుకుంటాం, మన ఆడపిల్లలు భద్రంగా ఉండాలనుకుంటాం. కానీ మనం మీద రోడ్ల మీద పడి ఎదుటి వాళ్ళ ఆడపిల్లల్ని కావాల్సినంత టీస్ చేస్తాం, ఎదుటివారి కుటుంబాల్లో దూరిపోయి వాళ్ళ జీవితాలు నాశనం చేసేస్తాం. మన బ్రతుకులు బాగుండాలనుకుంటాం, ఎదుటివాడు బతుకులు పాడు చేయాలనుకుంటాం. అంటే మనం విత్తే విత్తనాలు మంచివైనా చెడ్డవైనా మనకు మాత్రం మంచి పంటే రావాలని కోరుకుంటాం. అది దేవుడు మెచ్చుకోడు ప్రియులారా. దావీదును చూసి నేర్చుకోవాలి. ఏ విత్తనాలైతే విత్తాడో రాజు స్థాయిలో ఉన్నవాడైనా సరే ఆ పంటే కోసుకుని తిన్నాడు. కొడుకులు పిన్నులను పాడు చేస్తూ ఉంటే బాధపడుతూ భయపడిపోతూ దూరంగా నిలబడి ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయాడు. ఎందుకంటే ఒకనాడు అతడు చేసిన తప్పు. దౌర్భాగ్యమైన పరిస్థితులు ఇవి. ఈరోజు క్రైస్తవ కుటుంబాలు ఇలాగే ఉన్నాయి. మనం ఏ విత్తనాలు విత్తుతున్నామో అనే ఆలోచన లేకుండా ఆనందంగా విత్తుకుంటూ వెళ్ళిపోయి కోసేటప్పుడు మాత్రం బాధ అనుభవిస్తూ ఉన్నారు. మరికొంత విచారించవలసిన విషయం ఏంటి అంటే, ఈ కాలంలో చాలామంది కుటుంబాల్లో వృద్ధాప్యానికి వచ్చిన తల్లిదండ్రుల్ని ఉంచుకోవడానికి, ఇంట్లో పెంచుకోవడానికి ఇష్టపడట్లేదు. చాలామంది కుటుంబాల్లో వృద్ధాప్యానికి వచ్చినటువంటి తల్లిదండ్రుల్ని చూసుకోవడానికి ఇష్టపడట్లేదు పిల్లలు. మన చిన్నప్పటి నుంచి కూడా మనల్ని కని పెంచి పోషించి మనం ఒక స్థాయికి రావడానికి వాళ్ళు ఎన్నో ఇబ్బందులు అనుభవించి మనం ఒక స్థాయికి రాగానే మనల్ని చూసి సంతోషించి వాళ్ళ బాధలన్నీ మర్చిపోయిన తల్లిదండ్రులు వృద్ధులైపోగానే వాళ్ళను చూసి చాలామంది పిల్లలు ఎలా ఆలోచిస్తున్నారో తెలుసా? మేము ఇప్పుడు ఇంకొంత గొప్ప పరిస్థితుల్లో ఉన్నాం, నా భార్య, నా పిల్లలు, నా సంపద, ఇంద్రభవనం లాంటి ఇల్లు, ఇంత గొప్పగా సెటిల్ అయిపోయాం కాబట్టి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు చూసుకోవడానికి మాకు పెద్దగా టైం లేదండి అని మాట్లాడుతున్నారు. సిగ్గుపడాలి అలాంటి మాటలు మాట్లాడాలంటే.
మాకు టైం లేదండి వాళ్ళని చూడటానికి, అందుకనే తల్లిదండ్రులను ఎక్కడో ఉంచేసి వాళ్ళని చూసుకోవడానికి డబ్బులు ఇచ్చి మరీ పనోళ్ళని పెట్టుకుంటున్నారు. ఆ? ఇంట్లో ఉంటే ఇల్లు పాడైపోతూ ఉందని, లేక పిల్లల్ని పదే పదే ముద్దాడుతూ ఉన్నారు అని, లేకపోతే అనారోగ్య పరిస్థితులు ఏమైనా పిల్లలకు వస్తాయేమో అని తల్లిదండ్రులు ఎక్కడో ఉంచేసి అనాథాశ్రమాల్లో వదిలేసి వస్తున్న పిల్లలు కూడా ఉన్నారు. ఉం? పెద్దగా ఇల్లు కట్టుకున్న తర్వాత దిష్టి బొమ్మలాగా ముసలి వాళ్ళు ఎక్కడో ఇంటి మూల కనపడుతున్నారని ఇంట్లో నుంచి గెంటేస్తున్న పిల్లలు కూడా ఉన్నారు. నిజంగానే నువ్వు అలాంటి విత్తనాలు ఈరోజు నీ తల్లిదండ్రులకు నువ్వు విత్తుతున్నావే, మరి నీ ఇంట్లో నీ పిల్లలు కూడా నిన్ను చూస్తూనే పెరుగుతారు 25 ఏళ్ళు. మరి పెరిగిన తర్వాత వాళ్ళకే భార్యలు వచ్చి, వాళ్ళకే పిల్లలు వచ్చి, వాళ్ళు కూడా చక్కగా సెటిల్ అయి స్థిరపడిపోయిన తర్వాత నిన్ను మాత్రం ఆ ఇంట్లో ఎలా ఉంచుతారా? నువ్వు నీ తల్లిదండ్రులకు ఏ విత్తనాలు అయితే విత్తావో నీ పిల్లలు కూడా నీకు ఆ విత్తనాలు విత్తే సమయానికి నువ్వు పంట కోసుకునే టైం వచ్చేస్తే అప్పుడు అనిపిస్తుంది, నా తల్లిదండ్రులకు నేను ఇలా చేయకుండా ఉండుంటే బాగుండేది అని. అంటే పరిస్థితులు చూడండి, మనం చేసేటప్పుడు ఎదుటివాడికి బాధ తెలియదు, ఎదుటివాడి బాధ మనం భరించం, కానీ మనకు జరిగేటప్పుడు మాత్రం అది ఎలా ఉంటుంది అంటే చాలా బాధగా ఉంటుంది. అందుకే దేవుడు అన్నాడు కదా, రేపటి రోజున ఎలా ఉంటుందో తెలీదు. వాడలు బళ్ళు అవ్వచ్చు, బళ్ళు వాళ్ళు అవ్వచ్చు, అసలు ఎక్కడ గొంగలు అక్కడే అన్నట్లుగా ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండిపోవచ్చు. పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. కాబట్టి ఈరోజు నువ్వు జాగ్రత్తగా నీతిగా బతకటం నేర్చుకో అంటున్నాడు. నువ్వు విత్తే విత్తనాలు జాగ్రత్తగా ఉన్నాయో లేదో చూసుకో అంటున్నాడు. రేపు నువ్వు మంచి పంట కోసుకోవాలి అంటే మంచి విత్తనాలు విత్తటం ఈరోజే మొదలుపెట్టి అంటున్నాడు. రేపు నీకు మంచి జరగాలి అంటే ఈరోజు నువ్వు ఎదుటివాడికి మంచి చేసే స్థితిలో ఉండి అంటున్నాడు. నిజంగా ప్రియులరా, మనం ఒకడికి మంచి చేస్తే ఆ మంచి ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మనకే రిటర్న్ తిరిగి వస్తుంది. అది తీసుకునేటప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. లేదు, ఎదుటివాడికి మనం చెడు చేసామనుకోండి, ఎదుటివాడికి మనకు హాని చేసామనుకోండి, ఆ హాని కూడా తిరిగి తిరిగి మనకే వస్తుంది. 1కి 2 వస్తాయి. అలాంటప్పుడు నొప్పి అనిపిస్తుంది, ఆ పంట కోసేటప్పుడు బాధ అనిపిస్తుంది. అందుకే అన్నాడు కదా, మనిషి నువ్వు రేపు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఈరోజు జాగ్రత్త. నువ్వు విత్తేటప్పుడే జాగ్రత్త. విత్తేటప్పుడు జాగ్రత్తగా ఉంటే కోసుకునేటప్పుడు నువ్వు బాధపడాల్సిన పరిస్థితి లేదు. రైతున్నాడు, మంచి విత్తనాలు విత్తాడు అనుకోండి, పంట కోసేటప్పుడు ఎలా ఉంటాడు? సంతోషం. కోసిన తర్వాత మొదటి ధాన్యాన్ని చక్కగా వండుకొని సంతోషంగా భుజిస్తారు. అదే చెడ్డ విత్తనాలు విత్తామనుకోండి, కోసేటప్పుడు బాధే, తినేటప్పుడు బాధే, వండేటప్పుడు బాధే. అందుకే కాబట్టి ఆలోచించేద్దాం. జీవితాలు బాగుపడాలి అంటే, రేపటి రోజు బాగుండాలి అంటే ఈరోజు మన జీవితంలో మంచి ఆలోచనతో అడుగులు వేయాలి. అప్పుడే రేపటి రోజు అనేది బాగుంటుంది. కాబట్టి క్రైస్తవ కుటుంబాలుగా వీలైతే ఎదుటివాడికి మంచి చేద్దాం. ఒకవేళ మంచి చేసే స్తోమత మనకు లేకపోతే సైలెంట్గా మనం మంచిగా బతుకుదాం. అంతే తప్ప హాని చేసి పాపాన్ని కోసుకునేటటువంటి పరిస్థితి రావద్దు. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహాగణుడు, సర్వోన్నతుడైనటువంటి మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు మరి ఒకసారి కృతజ్ఞతాస్తుతులు తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయంలో నాయన మీ మాటలను గురించి ఆలోచన చేయడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఇంత గొప్ప సమయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నిజమే నాయన, రేపటి రోజు ఎలా ఉంటుందో తెలియక ఈరోజే పాడైపోతున్నటువంటి సమాజాన్ని చూసి తండ్రి మేము నేర్చుకొనక మీ వాక్కులను చూసి నేర్చుకోవడానికి మీ సహాయాన్ని మాకు దయచేయండి దేవా. అయ్యా, ఈరోజు మేము సజీవులుగా ఉన్నాము అంటే మీ కొరకు యథార్థముగా పవిత్రతను కాపాడుకుంటూ మీ కొరకు ఉన్నతంగా బ్రతికి గొప్ప స్థితిలో మమ్మల్ని ఉంచండి తండ్రి. అట్టి మనసులను మాకు దయచేయండి. మీ చిత్తానుసారముగా ఈ భూమి మీద జీవించడానికి మీ సహాయాన్ని మాకు దయచేయండి. మీరిచ్చినటువంటి స్వభావాన్ని, మీరిచ్చినటువంటి ఆ పోలికను కలిగి మీ కొరకు యథార్థముగా బ్రతికి గొప్ప మనసులను మాకు దయచేయండి. ఈ మాటల ద్వారా నాయన మమ్మల్ని మేము బలపరుచుకుంటూ ఎదుటివారికి కూడా మంచి చేయుటకు సహాయాన్ని దయచేయమని అర్థిస్తూ ప్రభువైన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను మా కన్న తండ్రి. ఆమేన్.